కాక్టస్ మొక్కలు అనేవి ఎడారి వంటి పొడి వాతావరణాల్లో పెరిగే పుష్పించే మొక్కలు. కాక్టస్ మొక్కలపై ఉన్న మక్కువతో ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో అనేక రకాల కాక్టస్ మొక్కలను పెంచుతున్నారు. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామానికి చెందిన కోమనేని రఘు అనే వ్యక్తి ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రఘుకు మొక్కలంటే ఎంతో మక్కువ. అరుదైనటువంటి కాక్టస్ మొక్కలను పెంచడం హాబీగా పెట్టుకున్నారు. ఇక్కడ పెరుగుతున్నటువంటి ప్రతి కాక్టస్ మొక్క ఓ ప్రత్యేకమే. ఈ మొక్కల వల్ల అనేక ఉపయోగాలున్నాయని రఘు అంటున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి కోరల్ క్యాక్టస్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది రేర్ ప్లాంట్. అంటే దీనికన్నా ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, చాలా మంది మన దేశంలో కానివ్వండి, మన ప్రాంతంలో ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు, ముళ్ళు మంచిది కాదు అని ఒక ప్రచారంలో ఉందండి. ముళ్ళు అనేది అదొక ప్రాకృతికంగా మనకు లభించిన విషయం. అది ఇప్పుడు ముళ్ళు ఈ చెట్టుకు ఉంది, ఇది రేడియేషన్ ని పీల్చేస్తుంది అంటారు. మనం ఏమంటామో శాస్త్రీయంగా ఇప్పుడు వాస్తు ప్రకారంగా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండొద్దు, అది చాలా తప్పు. మనం రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే క్యాక్టస్ రకాలు చాలా మనకు మేలు చేస్తుంది. ప్రతి ఇంట్లో క్యాక్టస్ ఒకటి పెట్టుకోవాలి. టేబుల్ మీద కానివ్వండి, బెడ్రూమ్ లో కానివ్వండి. నేను చాలా మందిని ప్రోత్సహించాను, ఇచ్చాను, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు హ్యాపీగానే సంతోషంగానే ఉన్నారు. నా దగ్గర సుమారు 30-35 రకాల క్యాక్టస్ చెట్స్ ఉంటాయి. శాస్త్రీయంగా మన ప్రాంతాలలో ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండొద్దని ప్రతి ఒక్కరికి ఓ అపోహ ఉంటుంది. కానీ ఈ ముళ్ళు ఉండే ఈ కాక్టస్ మొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. రేడియేషన్ను తగ్గించే శక్తి ఈ ముళ్ళకు ఉంటుంది. ఇతని ఇంటి ఆవరణలో సుమారుగా 30 రకాల కాక్టస్ మొక్కలను పెంచుతున్నారు. రాజస్థాన్, గుజరాత్, ఆఫ్రికా వంటి సుదూర ప్రాంతాల నుంచి వీటిని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం ఎక్కువైంది. వీటి వల్ల వెలువడే రేడియేషన్ను తగ్గించే శక్తి కాక్టస్ మొక్కలకు ఉంటుంది. ఈ మొక్కకు మంచి ఔషధ గుణాలున్నాయి. ఈ మొక్కలను పెంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ కాక్టస్ మొక్కలకు అద్భుతమైన పుష్పాలు కూడా పూస్తాయన్నారు. రౌండ్ క్యాక్టస్, కాలమ్నార్ క్యాక్టస్, ఇలా చాలా రకాల క్యాక్టస్ నేను ఈ 25 సంవత్సరాల్లో సేకరించుకున్నాను. ఇది 1 రోజు 2 రోజులలో చేసింది కాదండి. గుజరాత్ నుంచి కొన్ని బయటి ఆఫ్రికా నుంచి, దేశం నుంచి, అటు నుంచి ఎవరైనా వస్తున్నారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోయి తెచ్చేసుకోవడం. రేడియేషన్ బీల్ చేస్తుంది, మెయిన్ గా రేడియేషన్ అండి. రెండోది ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. క్యాక్టస్ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది. క్యాక్టస్ లో చాలా మెడిసినల్ వాల్యూస్ గల పదార్థాలు ఉంటాయి. వాని ఫ్లవర్ కూడా వర్ణానతీతమైన సంతోషాన్ని, ఒక ఫీలింగ్ ని ఇస్తుంది. అద్భుతమైన ఫ్లవర్ ఉంటుంది. చాలా రేర్ ఫ్లవర్స్. నేను ప్రతి ఫ్లవర్ నేను చూడడం జరిగింది, నేను ఫోటో తీసుకున్నాను, దాన్ని ఎంజాయ్ చేశాను. మెయిన్ గా ఆఫ్రికా క్యాక్టస్ అనగానే ఆఫ్రికా అంటారు. ఒరిజిన్స్ అనేది కరెక్ట్ గా లేదు. ఇదిగోండి ఇక్కడ మడగాస్కర్ పైన్ క్యాక్టస్ అంటే ఏంటండి? అంటే అది అలా పైనాపిల్ లాగా కనిపిస్తుంది, అలా పైకి వెళ్ళిపోతుంది. అందుకే దాన్ని మడగాస్కర్ లో ఉంటుంది, దాన్ని పైన్ క్యాక్టస్ అన్నారు. లాభాలే ఉంటాయి కానివ్వండి, నష్టాలు అనేవి ఉండవు. దాని నుంచి మంచి అద్భుతమైన పుష్పం వస్తుంది. అది ఎంతో ఔషధ గుణాలు కలిగిన మనకు పదార్థాన్ని మనకి ఇస్తుంది మానవాళికి. మనం అందరము క్యాక్టస్ ని కూడా మన ఇంట్లోకి తెచ్చుకోవాలి, పెంచుకోవాలి. ఆ అద్భుతాలని మనము చూడాలి.